రైతు భరోసాపై మరోసారి పిడుగులాంటి వార్త వినిపించింది రేవంత్ సర్కార్. ఇదిగో అదిగో అంటూ ఊరిస్తూనే నీళ్లు చల్లే ప్రయత్నం చేస్తోంది. దీంతో అసలు రైతు భరోసా అమలవుతుందా అనే సందేహాలు మొదలయ్యాయి. ఆ మధ్య సంక్రాంతి నుంచి ఈ పథకం అమలవుతుందని స్వయంగా సీఎం క్లారిటీ ఇచ్చినా తాజా పరిస్థితులు చూస్తే ఇప్పుడు కూడా కష్టమే అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ రైతు భరోసా ఎప్పుడు అమలవుతుంది? ఈ పథకం విషయంలో రేవంత్ సర్కార్ ఏం ఆలోచిస్తోంది? అసలెందుకు జాప్యం జరుగుతోంది? లెట్స్ వాచ్. పెట్టుబడి సహాయం కింద రైతు బంధు పేరుతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన 10,000 రూపాయల సహాయాన్ని తాము 15,000 చేసి రైతు భరోసాగా అమలు చేస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఘంటాపథంగా చెబుతూ వచ్చింది. అది కూడా అధికారంలోకి వచ్చిన 10 రోజుల్లోనే ఈ పథకం అమలవుతుందని ప్రజల సాక్షిగా ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు కూడా. కానీ 10 రోజుల సంగతి అటించితే సంవత్సరం గడిచినా ఇప్పటి వరకు ఆ పథకం రూపుదిద్దుకోలేదు. గత ప్రభుత్వంలో నిరాటంకంగా అమలైన రైతు బంధు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత గాడి తప్పింది. దీంతో పెట్టుబడి సహాయం కోసం ఆశగా ఎదురుచూస్తున్న రైతులకు నిరాశే మిగిలింది. అయితే తాము ఆల్రెడీ రైతు భరోసా అమలు చేస్తున్నామని రేవంత్ సర్కార్ చెప్తున్నప్పటికీ అవన్నీ ఒట్టి మాటలే అంటూ ప్రతిపక్షాలు కొట్టిపారేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు రైతు బంధు పథకం కోసం గత ప్రభుత్వం కేటాయించిన నిధులనే రేవంత్ ప్రభుత్వం విడుదల చేసిందని, దాన్నే రైతు భరోసాగా చూపించే ప్రయత్నం చేస్తోందని గులాబీ నేతలు గట్టిగానే రియాక్ట్ అవుతూ వచ్చారు. 6 గ్యారంటీలో భాగంగా ఆయా హామీలను అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాను మాత్రం పెండింగ్ లో పెడుతూ వస్తోంది. ఆ మధ్య మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతు భరోసా స్థానంలో బోనస్ మాత్రమే కొనసాగిస్తామని ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతో ఈ పథకానికి రేవంత్ సర్కార్ మంగళం పాడిందా అనే సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. ఇదే క్రమంలో ప్రభుత్వ తీరుపై విపక్షాలు తీవ్రంగా ఫైర్ అవ్వడంతో పెరుగుతున్న నెగిటివిటీని తగ్గించేందుకు మీడియా సమావేశం నిర్వహించి రైతు భరోసాపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. సంక్రాంతి నుంచి ఎట్టి పరిస్థితుల్లో రైతు భరోసా అమలు చేస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రభుత్వం మాదంటూ గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేశారు. దీంతో తాజా అసెంబ్లీ సమావేశాల్లో రైతు భరోసాపై ప్రకటన వస్తుందని భావించారంతా. కానీ ఎవరూ ఊహించని రీతిలో రైతు భరోసాపై మరో బాంబు పేల్చింది ప్రభుత్వం. రైతు భరోసాపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అసెంబ్లీ సాక్షిగా మంత్రి తుమ్మల చెప్పుకొచ్చారు. తాజా ప్రకటనతో ఒక్కసారిగా కంగు తిన్నారు రైతులు. ఓవైపు కొత్త సంవత్సరం దగ్గర పడుతున్నప్పటికీ ఇంకా ఏం నిర్ణయం తీసుకోలేదంటూ స్వయంగా మంత్రి చెప్పడం ఏంటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే సంక్రాంతికి కూడా రైతు భరోసా అమలు కావడం కష్టమే అనేది కొందరి అభిప్రాయం. మొత్తానికి రైతు భరోసాపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది. మరి ఈ పథకం అమలవుతుందా లేదా రేవంత్ సర్కార్ ఇంకేమైనా ఆలోచిస్తుందా అనేది వేచి చూడాలి.